వరంగల్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ములుగు రోడ్డులో ఉన్న లాల్ బహదూర్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా మేధావులకు నిలయమని అన్నారు. శ్రీధర్ బాబు ముందుగా కళాశాలలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పూలమాల వేశారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ ముగింపు వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్బీ కళాశాలను స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎంపికగా చేశామన్నారు. ఎల్బీ కళాశాల విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఇంకో 50 సంవత్సరాల పాటు విద్య అందిస్తోందని అన్నారు. ఈ కళాశాల నుంచి ఎందరో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఇతర దేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విద్యకు కావలసిన అన్ని రకాల ప్రోత్సాహం సీఎం అందిస్తారన్నారు. ప్రభుత్వ పరంగా రాబోయే కాలంలో ఎల్బీ కళాశాల లాంటి అనేక కళాశాలలో స్థాపించి విద్యార్థులకు మంచి బోధన అందిస్తామని అన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాలతో చదివి మన జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ఎల్బీ కళాశాల చైర్మన్ కె నిరంజన్, సెక్రటరీ కరస్పాండెంట్ ఈ రాజేందర్ కుమార్, జాయింట్ సెక్రటరీ రమేష్, ట్రెజరర్ ఆనంద్ కుమార్ బొల్లా పాల్గొన్నారు. With Registrar Kakatiya University to come over to the dais and offer his chair. Pleased to welcome Professor. Is the Honorable Minister for IT, Electronics and Communication, Industries
Madhuri ma'am, Head Department of English. Our college to take up the pleasant task of conducting series at the program as a part of the Golden Jubilee celebrations. Program. Now it's time for lighting the lamp. అందరికీ నమస్కారం. అందరికీ ఆకలేస్తుండొచ్చు, ఆలస్యమైంది. ఎప్పుడు పోతారో చూస్తాను. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేక మంది పెద్దలను ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి అందజేసిన గొప్ప కళాశాల ఎల్బీ కాలేజ్. దీంట్లో చదివిన అనేక మందికి, దీంట్లో చదువు చెప్పిన అనేక మంది లెక్చరర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్కి, మేనేజ్మెంట్ వారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇతర సిబ్బందికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తూ ఉన్న మా దగ్గర మిత్రులు సోదరులు రాజేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి మాతో పాటు అతిథిగా విచ్చేసిన మా సహచరులు గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు నిరంజన్ గారు, మరి మా సోదరులు ఈరోజు ఈ మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేంద్ర వర్మ గారు, హనుమంతరావు గారు, ప్రిన్సిపల్ గారు, మరి డీన్ గారికి, మిత్రులకు, వేదికపై ఆసనులైన పెద్దలకి, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎల్బీ కాలేజీకి సంబంధించిన సొసైటీకి సంబంధించిన గవర్నింగ్ బోర్డు సభ్యులకి, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకి, ఫ్యాకల్టీ మెంబర్స్కి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చరిత్రకు సంబంధించిన అంశం, మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించి ఒక గొప్ప అర్థమిచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము, మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని అకుంఠిత దీక్షతో పనిచేస్తామని ఒక పక్కన సైనికులను, ఇంకో ప్రక్కన మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి 50 సంవత్సరాల క్రితం, మరి ఇంతకుముందే మా సోదరులు రాజేందర్ గారు చెప్పిన పెద్ద ఈ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్స్ లేకున్నా, ప్రత్యేకంగా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా, ఆనాడు లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, మేనేజ్మెంట్కి సంబంధించిన వారు తప్పకుండా విద్యను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం విద్యను అందించాలని ఒక అకుంఠ దీక్షతో ఆ రోజు నిలబడి ముందుకు నడిపిన వారందరినీ కూడా ఈ 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం, సమయం, వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మీకు పెద్దలందరూ చెప్పిన నిరంజన్ గారు మాట్లాడి, మరి ఈరోజు మీకు ప్రతినిధిగా నిలిచిన మా రాజేందర్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకుడిగా ఏ కాలేజీ